బీజేపీ ఎంత 118, ఇండిపెండెంట్ అభ్యర్థులే 415. ఇక బండి సంజయ్ గారు డెడ్ లైన్కి ఇస్తున్నాడు, ఈ లోపే రండి లేకపోతే మేము తర్వాత చేసుకో. అటు ముఖాన్ని ఎవడు చూస్తలేడు, ఎవడు పట్టించుకుంటలేడు. ఊళ్ళలో అయితే బీజేపీ పార్టీ ఉందా, అరే బీజేపీ వాళ్ళు కూడా ఎత్తుర్రా అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కవిత ఓ దిక్కు తండ్రిని సైతం వదలకుండా విమర్శలు చేస్తున్నది, అన్నను బావను తండ్రిని ఎవరు వదిలిపెట్టట్లేదు, వాళ్ళందరి గుట్టు మొత్తం రట్టి చేస్తున్నది, అలా బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడుతున్నది. ఇక దీనికి ఇప్పుడు బీజేపీకి మంచి అవకాశం. వాస్తవంగా ప్రత్యామ్నాయంగా బీజేపీకి కాంగ్రెస్కు ప్రతిపక్షం బీజేపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్లో కొట్టివి కాదు, ఇప్పుడు 8 మంది ఎంపీలు. ఎక్కడ చూడు మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది తప్ప బీజేపీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు కనబడతలేరు, బీజేపీ ఎమ్మెల్యేలు కనబడతలేరు, బీజేపీ ఎంపీలు కనబడతలేరు, బీజేపీ కార్యకర్తలు కూడా కనబడతలేరు, కనుమరుగైపోతుంది బీజేపీ అనే. ఇక వీళ్ళు మీరు ఎక్కడ ఉంటే నార్తే అక్కడే తప్ప తెలంగాణలో ఉనికి లేదని చెప్పేసి మళ్ళీసారి తెలంగాణ గ్రామాలన్నీ ఏకదాటిగా ముందుకొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బండి సంజయ్ గారేమో మేము వస్తాం, మీరు ఈలోపే రావాలి, తర్వాత మేము చేర్చుకోలేం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో ఇది బీజేపీ గెలుచుకున్నటువంటి సీట్లు 118 సీట్లు.